హలో ఆల్. ఈ వీడియోలో ఐ యామ్ గాడ్ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది భయ్య. మూవీ రన్ టైం అయితే 2 hours 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సిటీలో బ్రోటల్ మర్డర్స్ అయితే జరుగుతాయి అనమాట. కిల్లర్ చేసే మర్డర్స్ ర్యాండమ్ గా అయితే ఉండవు, పనిష్మెంట్ లాగా ఉంటాయి అనమాట. తనని తను గాడ్ అనుకునే ఒక సైకో కిల్లర్ అనమాట. అలాంటి సైకో కిల్లర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఈ స్టోరీలోకి మెయిన్ లీడ్ అయిన హీరో అండ్ హీరోయిన్ ఎలా ఎంటర్ అయ్యారు, వీటిని చుట్టూ నడిచే స్టోరీ ఐ యామ్ గాడ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఈ రోజు రిలీజ్ అయ్యే థియేట్రికల్ రిలీజ్ రివ్యూస్ అన్ని కూడా మన మెయిన్ ఛానల్ వస్తాయి. ఖచ్చితంగా వెళ్ళి మెయిన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ లైక్ రొటీన్ మూవీ అనమాట. చాలా చూసేసాం ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి. ఫస్ట్ 7 అంటే ఆబ్వియస్లీ సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ ఒకటి మనకి క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. అంటే కిల్లర్ థింగ్స్ హీఈస్ గాడ్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మోరల్ జడ్జిమెంట్ యాంగిల్ ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, అది బాగా వర్కౌట్ అయింది. సైకాలజీ యాంగిల్ కూడా ఉంటుంది భయ్య. కిల్లర్ మైండ్ సెట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కాన్సెప్ట్ అయితే నాకు బాగా అనిపించింది. డార్క్ అట్మాస్ఫియర్ పర్లేదు, బాగా అనిపించింది, బాగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా ఓకే అనిపించాయి. అంతే, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. మెయిన్ గా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మూవీకి అయితే వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా నరేషన్ అయితే గ్రిప్పింగ్ గా డెవలప్ చేయలేదు. సస్పెన్స్ అస్సలు బిల్డ్ అవ్వలేదు అనమాట. చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది మూవీ అన్నది. అండ్ మూవీలో మెయిన్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా కనెక్ట్ అవ్వదు భయ్య. అంత స్ట్రాంగ్ ఫీల్ ఇవ్వలేదు. చాలా తక్కువ ఎమోషనల్ వెయిట్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అండ్ మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంత నేచురల్ ఫ్లో లో వెళ్ళేది కాదనమాట, ఒక రకంగా వెళ్ళేది. నాకు అందుకే అంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు మూవీ అయితే. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా యావరేజ్ అనిపించింది నాకు. ఎందుకంటే విజువల్ తో నాకు సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా సినిమాటిక్ ఇంపాక్ట్ అయితే అస్సలు కనిపించదు అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే మరి నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ ఫైనల్ రివీల్ ఇదంతా కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే ఉండదు. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు ఏ మూవీ అన్నది. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, యూ కెన్ ట్రై ఇట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దాని లవ్ యూ ఆల్, బై.